అంబటి రాంబాబుని అరెస్ట్ చేయమని ఇంటి ముందు సహనంతో కూర్చునేటటువంటి విషయాన్ని ఇవాళ టీడీపీ కార్యకర్తలు మర్చిపోయారా? లేకపోతే టీడీపీ కార్యకర్తలు కాకుండా మామూలుగా సామాన్య జనం కూడా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని తిట్టాడు కాబట్టి కొట్టాలి అన్నంత ఒక ఉద్రేకంతో వెళ్ళినటువంటి సంఘటన తప్పేగా? మీరు ఎవరి మీద దాడి చేయాల? అది వీళ్ళు సంఘటన తప్పు అంటేనండి, ఇది వరకు చాలా ఓర్చుకున్నారండి జనం అందరూ. ఇప్పుడు బాగా ఓర్చుకొని కూర్చున్నప్పుడు ఒక మాట ఎదురుగా వచ్చినప్పుడు అసలు ఆయన స్పాట్ లో తిట్టి అన్నప్పుడు మళ్ళీ ఆయన ఇంటికి పోయాడా, మళ్ళీ పెట్టి రాండి చూసుకుందాం ఏంటంటే అందుకే వచ్చారు, రాండి అని ఆయనే ఆహ్వానించాడు. కూర్చున్నా కూడా ఇంటి పిచ్చి బూతులు పెడతా కూడా రాండిరా ఏం చేస్తా, నా కుక్కతో గోడ బేకలేడంట, కేసు పెడితే పోలీసులు ఆయన ఇంటి కుక్కతో బేకలేడంట. మరి అది కరెక్ట్? చంద్రబాబు గారు ఎవరిని ఏం చేయలేకపోతున్నారు, అందుకే వీళ్ళు రెచ్చిపోతుంది. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎవరిని ఏమి చేయలేకపోతుంది. జనానికి కూడా అసంతృప్తి. ఇవాళ కార్యకర్తలు అసంతృప్తి ఏంటంటే ఏమి వాళ్ళని జైల్లో మీరు అన్నట్టు దానికి ముగింపు ఏం లేదు. మళ్ళీ రెచ్చిపోయి ఓ ప్రెస్ మీట్ కూడా తీస్తాంతాం, ఏళ్ళందాంతాం, ఫోటోలు గ్యాదర్ చేసి అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంతేనండి ఆయన మాట్లాడేది ప్రెస్ ముందుకు వచ్చి? సరే, ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి రాజకీయమైనటువంటి విషయాన్ని మాట్లాడతారు. రాజకీయ నాయకుడు ఆయనకి తెలియలేదండి. తెలివి ఉన్నది, అతి తెలివి ఉందేమో తెలియదు, కానీ తెలివైతే ఉంది. రాజకీయంలో ఏది మాట్లాడకూడదు అన్నటువంటి నియంత్రణ లేదు.